ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకయుండును. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను దేవుడు విడువడు, ఎడబాయడు. ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంత మాత్రమును కూడా విడువకయుండును అని దేవుని వాక్యం చెబుతుంది. మనుషులైతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో కానీ దేవుడు నీ చేతిని పట్టుకొని నడిపిస్తాడు. నీకు ఒక మంచి స్నేహితునిగా ఉండి నిన్ను ఆదరిస్తాడు. నీ కష్ట సమయంలో ఒక స్నేహితుడిగా ఉంటాడు. నీకు సమస్య వచ్చినప్పుడు తండ్రిలాగా ఆదరిస్తాడు. నీకు ఏదైనా బాధ కలిగినప్పుడు తల్లిలా ప్రేమించి ఆ బాధను తీసివేసేవాడిగా దేవుడు నీకు ఉంటాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని అంటే, నీవు దేవుని ఆధారం చేసుకొని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుండా, సొంత జ్ఞానం పైన ఆధారపడేవారిగా ఉండకుండా దేవుని పైన ఆధారపడటం నువ్వు నేర్చుకొని చూడు. ప్రతి ఒక్క విషయము దేవునితో నీవు ముచ్చటించి చూడు. దేవునితో మాట్లాడు, ప్రార్థన చెయ్యి. మొదటి ప్రాధాన్యత నీవు ఆయనకిచ్చి చూడు. ఆయన నీతో అంటున్నటువంటి మాట, దీన్ని బట్టి, నీ నీతిని బట్టి, నా నీతిని బట్టి, మన యొక్క మంచితనాన్ని బట్టి కాదు, కానీ ఆయన యొక్క నీతిని బట్టి నిన్ను ఆయన కాపాడుతాడు. ఎక్కడికి నువ్వు వెళ్ళి ప్రతి చోట కూడా దేవుడు నీకు తోడయండి నిన్ను నడిపించి నిన్ను దీవించి ఆదరించునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఇచ్చిన వాక్యమును బట్టి, వాగ్దానమును బట్టి మీకు వందనములు దేవా. నైనా మనుషులైతే స్వార్థంగా జీవిస్తారు, కానీ నిజమైన దేవా మాకు తండ్రివై ఉండి ఎప్పుడు ఎంత మాత్రమును మమ్మల్ని విడిచిపెట్టకుండా అడుగడుగునా మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మాకు జ్ఞానం చెప్తున్న దేవా, మీకు స్తోత్రం తండ్రి. మేము చేసిన ప్రతి ఒక్క పనిలో మీరు తోడై ఉండండి, నడిపించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. నాయన చేసిన పనులన్నిట్లో మీరు తోడై నడిపించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. బలహీనలకు బలం చేకూర్చండి దేవా. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. కృంగి ఉన్న వారికి సమాధానము దయచేయండి. సంతోష వస్త్రమును దయచేయండి. ఉల్లాస వస్త్రమును ధరింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు, అటు గర్భాలను తెరవండి. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. నేను వారికి ఉన్నటువంటి అవమానాలను తీసివేసి రెట్టింపు ఘనతను వారి జీవితంలోనికి మీరు తీసుకొని రమ్మని వేడుకుంటున్నాం దేవా తండ్రి. అందుకు తగిన విధముగా మీ వాక్కును వారికి పంపించమని వేడుకుంటున్నాం, ప్రాధేయపడుతూ ఉన్నాము తండ్రి. ఎంతమంది పరీక్షల కోసం వెళ్తూ ఉన్నారు, నేను పరీక్షల్లో విజయం సంపాదించుకోవడానికి సహాయం చేయండి. మంచి జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆర్థిక సమస్యల నుంచి దేవా మీరు బయటపడేయమని, విడుదల కలిగించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. దేవా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుండగా తండ్రి, మీ యొద్ద నుంచి మాత్రమే మాకు సహాయం రాగలదు తండ్రి. సహాయం చేయవా నాయన, కనికరించవా తండ్రి, కృప చూపించవా నాయన. మీ యొక్క హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నేను మీ యొక్క ఆదరణ మాకు కలిగించమని వేడుకుంటున్నాం దేవా. ప్రేమించు వాడవు, దయ చూపించు వాడవు తండ్రి. అట్టి ప్రేమ, జాలి, దయ ప్రతి ఒక్కరిపైన అదే విధంగా మీరు కుమ్మరించండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి దేవా. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. క్షేమాభివృద్ధిని కలిగించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.